వెల్కమ్ టు అవర్ సిసిసి ఇంగ్లీష్ ఛానల్. అందరికీ ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటుంది, మాట్లాడాలని ఉంటుంది. మనం నలుగురితో కలిసినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలని ట్రై చేసినప్పుడు మనం మాట్లాడేటప్పుడు కరెక్ట్గా వర్డ్స్ గుర్తురావు. అదేవిధంగా మనం సెంటెన్స్ కూడా క్రియేట్ చేయలేం. ఎందుకు ఆ సెంటెన్స్ క్రియేట్ చేయలేమంటే మనం మాట్లాడుతున్నది పాజిటివ్ సెంటెన్సా, లేకపోతే నెగిటివ్ సెంటెన్సా, లేకపోతే పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సా, లేకపోతే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సా కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ ఉండడం వల్లే మనము అనుకున్న సమయంలో ఆ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం. సో ఆ కన్ఫ్యూజన్ నుంచి కాన్ఫిడెంట్ని బిల్డ్ చేయడానికి నేను ఇంగ్లీష్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. నెంబర్ 1 కాన్స్టెంట్ కాన్సెప్ట్స్, నెంబర్ 2 ఫార్ములాస్, నెంబర్ 3 డైనమిక్ కాన్సెప్ట్స్. సో ఈ కాన్స్టెంట్ కాన్సెప్ట్స్ ఏం చేస్తుందంటే మనం కన్ఫ్యూజన్ అవడానికి చాలా ఇక్కడే మనం కన్ఫ్యూజన్ కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్లోనే మనం కన్ఫ్యూజన్ అయితే ఉంటాం. సో ఎందుకు కన్ఫ్యూజన్ అవుతామంటే ఒక సెంటెన్స్ ఎక్కడ స్టార్ట్ ఒక సెంటెన్స్ క్రియేట్ చేయాలంటే 70% ఆఫ్ ఆ సెంటెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఫార్ములా నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పాజిటివ్ సెంటెన్స్ కావచ్చు, లేకపోతే నెగిటివ్ సెంటెన్స్ కావచ్చు, ఎగ్జాక్ట్గా కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్ నుంచి మొదలవుతుంది. లేకపోతే పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవ్వచ్చు, లేకపోతే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే ఫార్ములాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల మనం ఏం చేశానంటే 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ కాబట్టి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మొదట ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమున్నాయో మనం నేర్చుకోవాలి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమున్నాయంటే A to Z 26 లెటర్స్ ఉన్నాయి. ఆ 26 లెటర్స్ని అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, కాన్సోనెంట్స్ అండ్ వోవెల్స్. కాన్సోనెంట్స్లో మొత్తం 21 లెటర్స్ ఉన్నాయి, ఓవెల్స్లో 5 లెటర్స్ ఉన్నాయి. సో AEIOU అని. సో ఎప్పుడైతే ఒక వర్డ్ AEIOతో మనం పలుకుతామో అప్పుడు వాటి ముందు ఏ, యాన్, ద అనే వర్డ్స్ మనం చూస్తుంటాం. ఒక పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు కానీ, ఒక న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ, ఒక టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు కానీ మనం తరచుగా చూస్తున్న వర్డ్స్ ఏమన్నాయంటే ఏ, యాన్, ద. సో వీటిని ఆర్టికల్స్ అంటారు ఇంగ్లీష్లో. అది కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్లో ఆర్టికల్ వస్తుంది. ఈ కాన్సెప్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో 26 లెటర్స్ ఉన్నాయి. ఓకే, క్లియర్ అయింది ఈ కాన్సెప్ట్. ఓకే, గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ కాల్డ్ వర్డ్ అన్నారు. సో ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ కాల్డ్ వర్డ్ అన్నారో మనం ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవడానికి సింప్లిఫై చేశారు, 8గా డివైడ్ చేశారు. వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 కైండ్స్ అకార్డింగ్ టు ది రియాక్షన్ ఈజ్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నారు ఇంగ్లీష్లో. సో 8 వర్డ్స్ని 8గా డివైడ్ చేశారు. ఏంటంటే నెంబర్ 1 నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్ అండ్ కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. సో ఈ 8ని నేను మళ్ళీ 2గా డివైడ్ చేశాను. కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్స్ కింద 5 కాన్సెప్ట్ తీసుకొచ్చాను. డైనమిక్ కాన్సెప్ట్స్ కింద 3 కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఎందుకు ఈ కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్ కింద 5 కాన్సెప్ట్ తీసుకొచ్చానంటే నౌన్స్, ప్రొనౌన్స్, ప్రిపోజిషన్ అండ్ కండక్షన్, ఇంటర్జెక్షన్. సో ఈ 5 కాన్సెప్ట్ యాజ్ వెల్ as 3 కాన్సెప్ట్ ఎక్కువ తీసుకొచ్చాను. WHO వర్డ్స్ అండ్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అండ్ ఆర్టికల్స్. సో ఈ మొత్తం కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్లో మొత్తం వర్డ్స్ వచ్చేసి మనకు 400 నుంచి 500 వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. ఎందుకు కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది అంటే కాన్స్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అనే ఒక వర్డ్ ఉంది. ఈ వర్డ్లో మల్టిపుల్ వర్డ్స్ ఇట్ విల్ గివ్ ద సింగిల్ మీనింగ్. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అంటే సమక్షంలో అనే ఒక మీనింగ్ వస్తుంది తెలుగులో. సో ఒక సెంటెన్స్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈజ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ అంటే అతడు అందరి సమక్షంలో ఇంగ్లీష్ మాట్లాడాడు అంటే. సో ఇప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అనే వర్డ్ మనము ఆ వర్డ్ ఒక సింగిల్ మీనింగ్ ఇస్తుంది. మనకు తెలియకపోయినప్పుడు ఏమైంది, ఇన్ అంటే లో అని తెలుసుకుంటాము, ఆఫ్ అంటే యొక్క, దా అంటే ఏదో ఒక ప్రెజెన్స్ అని ఉంది, ఒక ఆర్టికల్ ముందు దా వస్తుందని నేర్చుకుని సో ఆ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ని డిఫరెంట్గా అర్థం చేసుకుంటాం. సో ఇలాంటి మల్టిపుల్ వర్డ్స్ సింగిల్ మీనింగ్ ఇస్తున్నాయి కాబట్టి అలాంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ నేను కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్ కింద తీసుకొచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ WHO వర్డ్స్ ఉన్నాయి. మనకి WHO వర్డ్స్ అంటే బేసిక్గా 9 వర్డ్స్ గుర్తొస్తాయి. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్ అని. సో వాటితో పాటు ఏదైతే WHO వర్డ్స్ ఎండింగ్లో హెవరు, సో ఎవరు, హాలు అని ఎండ్ అయ్యి ఉన్నాయి కదా, మొత్తం WHO వర్డ్స్ 60 ఉన్నాయి. కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఉంటాయి. ఏ సందర్భంలో ఏ ఉపయోగిస్తున్నామో కొన్ని కన్ఫ్యూజన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఎగ్జాంపుల్ ఇస్తాము. ఐ సెడ్, టోల్డ్, రిమైండ్ ఆఫ్ ఇలాంటివి కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ని ఏ సందర్భంలో సెంటెన్స్ ఎలా ఉపయోగించాలి కానీ మీనింగ్ ఒకటే ఉంటుంది, కానీ ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలో మనకు తెలియదు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలాంటివి కన్ఫ్యూజన్ ఏర్పడే 40 వర్డ్స్ ఉన్నాయి. ఆ 40 వర్డ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆర్టికల్ చెప్పాను, 3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ 3 ఆర్టికల్స్ గురించి చెప్తాను. సో ఇక్కడ ఫార్ములాస్ వచ్చేసరికి
మొత్తం 67 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 67 ఫార్ములాస్ మనం నేర్చుకున్నప్పుడు ఇంగ్లీష్లో మనం ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. సో 67 ఫార్ములాస్ ఎలా క్రియేట్ చేసామంటే ఈచ్ అండ్ ఎవరి హెల్పింగ్ వర్బ్ తీసుకుని క్రియేట్ చేసాము. 67 హెల్పింగ్ వర్బ్స్లో మనము ఫార్ములా కాన్సెప్ట్ తీసుకొచ్చాం. V1, V2, V3, V4, V5. సో ఏ హెల్పింగ్ వర్బ్ తర్వాత V1 యూజ్ చేస్తామంటే 40 ఫార్ములాస్ ఉన్నాయి, 67 ఫార్ములాస్ ఉన్నాయి. 67 ఫార్ములాస్లో 40 ఫార్ములాస్ తర్వాత మనం V1 యూజ్ చేస్తాం. సో V2, V3, V4 ఉన్నాయి కదా, V2ని ఒక ఫార్ములా ఉంది, V3కి పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ 12 ఫార్ములాస్ ఉన్నాయి, V4కి 15 ఫార్ములాస్ ఉన్నాయి, V5కి ఓన్లీ 1 ఫార్ములా ఉంది. సో ఎప్పుడైతే మనం ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, డూ, డస్, హ్యావ్, హ్యాడ్, క్యాన్, కుడ్, హుడ్, మే, మైట్ ఇవి ఉన్నాయి కదా. ఇలాంటి హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయంటే 67 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఆ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత మనకు V1 సబ్స్టిట్యూట్ చేయాలా, లేకపోతే V2 సబ్స్టిట్యూట్ చేయాలా, V3 చేయాలా, V4 చేయాలా, V5 చేయాలా అని కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నేను ఫార్ములాస్ క్రియేట్ చేస్తాను, 67 ఫార్ములాస్. ఆ ఫార్ములాతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వర్బ్ తీసుకుందాం. వర్బ్ అంటే మనం చేసే పనిని తెలియజేసేదే వర్బ్ కాబట్టి మనము ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనే ఒక వర్బ్ తీసుకుందాం. ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్, ప్లేస్ అని వస్తుంది. సో ఇక్కడ రెండు చూడండి, V2, V3లో ప్లేడ్ అని వచ్చింది. సో మనం ఒక సెంటెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ సెంటెన్స్లో మనం V2 ఇచ్చేస్తామా, V3 ఇచ్చేస్తామని కన్ఫ్యూజన్ ఉంటుంది కంపల్సరీ. ఎందుకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ కాన్సెప్ట్ క్లియర్ చేసినప్పుడు నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ V1, V2, V3 ఉన్నాయి. ఒక వర్బ్ తీసుకున్నాము పుట్ అని, ఆ పుట్ ఏముంటుంది V1, V2, V3లో సేమ్ ఉంటుంది. సో ఇలాంటి సేమ్ ఉండేవి సెక్షన్ 1 అని తీసుకున్నాను. ఇలాంటి 3 సేమ్ ఉంటే సెక్షన్ 1 అనే ఒక కాన్సెప్ట్ కింద ఆ వర్బ్స్ని లిస్ట్ అవుట్ చేసాను. చాలా తక్కువ ఉన్నాయి. మళ్ళీ V2, V3 సేమ్ ఉంటాయి, ప్లేడ్ అని. అలాంటి V2, V3 సేమ్ ఉండే వర్బ్స్ ఎన్ని ఉన్నాయి, వాటిని సెక్షన్ 2 కింద కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఈ 3 డిఫరెంట్ ఉంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని సెక్షన్ 3 క్రియేట్ చేశాను. ఒక ఆర్డర్ వైజ్ వర్బ్స్ అని క్రియేట్ చేశాను. సో డైనమిక్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఎందుకు వొకాబులరీ, వర్బ్స్, అడ్వర్బ్, సబ్జెక్ట్ డైనమిక్ కాన్సెప్ట్లో తీసుకొచ్చామంటే ఇవి కొన్ని కోట్ల వర్డ్స్ ఉన్నాయి. సో అన్ని కోట్ల వర్డ్స్ నేర్చుకుని మనం ఇంగ్లీష్ మాట్లాడలేము కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు మనకు ఇది కాన్స్టెంట్ ఫార్ములాస్ మనం నేర్చుకున్నప్పుడు 80% మనం ఇంగ్లీష్ నేర్చుకున్నట్టే. ఈ అందరికీ ఒక స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ సీకర్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వచ్చు, ఎవరికైనా సరే కాన్సెప్ట్ ఫార్ములాస్ కామన్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక లాయర్ ఉన్నాడు, లాయర్ ఏం చేయాలి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే దాంతో పాటు వాళ్ళ ఫీల్డ్లో ఉండే వొకాబులరీ మీద పట్టు సాధించాలి. యాజ్ వెల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఒక హెచ్ఆర్తో కమ్యూనికేట్ చేసినప్పుడు కావచ్చు, ఒక మేనేజర్తో కమ్యూనికేషన్ చేసేటప్పుడు కావచ్చు, ఒక మీటింగ్లో కమ్యూనికేషన్ కావచ్చు, ఎలాగా కమ్యూనికేషన్ చేయాలి అనేటప్పుడు ఆ ఫీల్డ్లో ఉండే కొన్ని వర్బ్స్, వొకాబులరీ మీద ఫోకస్ చేసి ఉంటుంది. సో అడ్వాన్స్ సాఫ్ట్వేర్ వొకాబులరీ అని ఎక్స్ట్రా కాన్సెప్ట్ తీసుకొచ్చాను. అందులో ఒక మనము సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కమ్యూనికేషన్ చేయాలి అంటే నియర్లీ ఒక అడ్వాన్స్ వొకాబులరీ, ఒక 200 అడ్వాన్స్ వొకాబులరీస్ క్రియేట్ చేసాము. నియర్లీ 400 సెంటెన్స్ క్రియేట్ చేసాము. ఒక హెచ్ఆర్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒక మేనేజర్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, మీటింగ్ ఉన్నప్పుడు ఎలాంటి సెంటెన్స్. సో ఫైనల్గా CCC ఇంగ్లీష్ ఛానల్ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు రోడ్ మ్యాప్ ఇది. నేను ఫ్యూచర్లో చేయబోయే వీడియోలు నీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. కనెక్ట్ అవుదాం, క్రియేట్ చేద్దాం, సెలబ్రేట్ చేసుకుందాం. Connect with your true English, create your future, celebrate your success. Thank you for watching this video.